నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటిది అంటే మీరు అనుకోవచ్చు షార్ట్స్లలో ఎవరిది ఏం లేదండి, మా తమ్ముడు పెళ్ళి. నేను ఎందుకంటే కొంచెం కొంచెం క్లిప్స్ వైజ్ షార్ట్స్లో ఎందుకు పెడుతున్నా అంటే మీకు అర్థం కావాలని. ఏం లేదండి, వాడిది లవ్ మ్యారేజ్. రెండు సైడ్ల పేరెంట్స్ ఒప్పుకోలేదు, కాకపోతే మా పిన్ని మా బాబాయ్ ఒప్పుకున్నారు. అట్లని వాళ్ళు ఒప్పుకోరని కాదు, ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఒప్పుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా తమ్ముడు ఒక్కడే, ఆడబిడ్డలు కూడా మా బాబాయ్కి మా పిన్నికి ఒక్కడే కాబట్టి మా అందరినీ ఆడపిల్లలని ఇంత బాగా చూసుకుంటారు వాళ్ళు. మరి మీ ఇంట్లో ఎందుకు చేస్తుండ్రనే డౌట్ రావచ్చు. మా అత్త మేనత్త కదండి, ఇక వాళ్ళ ఇంట్లో అంటే ఒకే గల్లీలో ఉంటారు అనమాట. మా తమ్ముడు తను ఇష్టపడ్డ అమ్మాయి వాళ్ళు. అయితే ఇక ఒకే దగ్గర ఉండి వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక మా తమ్ముడిని మా ఇంటికి తీసుకొచ్చుకొని, అలాగే మా పాపను కూడా అదే తను ఇష్టపడ్డ పాపను కూడా మా ఇంటికి తీసుకొచ్చుకొని మా సొంతం అంటే మా ఇష్టంతో మా ఇంట్లో ఏ సాంప్రదాయం ప్రకారం ఎలా చేయాలనో అలా చేస్తున్నాము. అట్లాగే దీనికోసం మా పిన్ని వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నేనే పెళ్ళికొడుకు అంటే మా దగ్గర ఫస్ట్ పసుపు ఇట్లా పెడతారు. తెలంగాణ ముద్రాజు వాళ్ళందరికీ తెలిసి ఉండాలి మన ఇంట్లో ఇట్లా చేస్తారు అని. ఇక పసుపు పెట్టి అంటే కాకపోతే ఫస్ట్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి ఏం చేయకుండా సింపుల్గా చిన్న చిన్న వాటితో మేము కంప్లీట్ చేయదలుచుకున్నాము. ఇక మా పిన్ని వాళ్ళ అక్క చెల్లెలు ఫస్ట్ డే నేను మా అత్తయ్య కలిసి పెళ్ళి కొడుకుని చేసినాం. ఇక మా దగ్గర ఇట్లా పసుపు పూసిన తర్వాత వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి ఇక వాష్రూమ్స్ మాకు ఎవరికి బెడ్రూమ్స్లో వాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను అక్కడనే వాడు అక్కడ స్నానం చేసుకుంటుండు. మా దగ్గర స్నానాలది కూడా చూపించాలి కానీ నాకు టైం లేక చేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో అవుతుంది కాబట్టి కొంచెం పని ఉంది నాకు. ఈమె మా అత్త, ఇక మా అత్తనే ఫస్ట్ చేస్తుంది. మా అత్తనే పెళ్ళి కొడుకుని ఫస్ట్ చేస్తుంది. మా ఆయన కూడా చూడండి, ఇక మా తోటి పెళ్ళి కొడుకు మా రెండో కొడుకు అయ్యిండు. నిజంగా చెప్తున్నా, వీళ్ళకు మీరు అందరు ఆశీర్వదించి మీ అందరు నాకు సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నా. ఎందుకు తెలుసా, ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలన్నారు. అట్లా అని చెప్పి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడ్డారు. ఎక్కడున్నా వాళ్ళని మంచిగా మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక నా వాయిస్ ఉండదు ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉంది. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.